ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మై హోప్ ఇస్ ఇన్ యూ ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 14. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. మరోసారి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఇది అబ్రహాము గారితో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ మాట చెప్పిన వెంటనే ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. నమ్మాడట, ఓర్పుతో సహించాడట, తరువాత వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడట. ఈ వాగ్దానము వినగానే మనలో చాలామందికి చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఈ వాగ్దానం కోసం కదా నేను ఎదురు చూస్తున్నది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మానవులుగా మనందరికీ ఆశీర్వాదాలంటే ఇష్టము. కానీ ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మనము ఓర్పుతో సహనంతో మాత్రం ఎదురు చూడము. అబ్రహాము గారి జీవితాన్ని గమనించినట్లయితే దేవుడి వాగ్దానము చేసినప్పుడు తన దగ్గర ఏమీ లేదు. వాగ్దాన కుమారుడు కూడా తనకి ఇంకా అనుగ్రహించబడలేదు. అలాంటి సమయములో, నిరీక్షణ లేని సమయములో నిరీక్షించాడట. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నాయనుటకు రుజువై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. విశ్వసించువాడు కలవరపడడు అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాగ్దానాల నెరవేర్పు ఆలస్యం అవుతుంది అని మనము దేవుని పట్ల సందేహిస్తూ ఉన్నామేమో. ఆయన యొక్క బాహుబలాన్ని సందేహిస్తూ ఉన్నామేమో. సంఖ్యాకాండములో దేవుడు చెప్తారు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన చెప్పి చేయకుండా ఉండునా, అది అసాధ్యం కదా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. విస్తరింప చేస్తాను అన్నప్పుడు ఆయన విస్తరింప చేస్తాడు, ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. ఎంతోమంది బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు వారి జీవితంలో చేసిన వాగ్దానం, అక్షరాల్లో చేసినటువంటి వాగ్దానాన్ని అక్షరాలా నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అయితే వారు కూడా ఆ వాగ్దానమును నమ్మి విశ్వసించి సహనముతో కనిపెట్టి పొందుకున్న వారే. విశ్వాసం అంటేనే మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఏం మిగులుతుంది? శ్వాస. సో విశ్వాసాన్ని శ్వాసలాగా కలిగి ఉన్నప్పుడు, మనము కలవరపడనప్పుడు దేవుడు మన పట్ల కార్యాలని జరిగిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని విస్తరింప చేస్తాడు. ఆమెన్. మీకున్న పరిస్థితులను బట్టి దేవుని వాగ్దానాలపైన అనుమానం కలుగుతుందా? ఇవి జరగవేమో, ఎక్స్పైర్ అయిపోయాయేమో అని అనుకుంటున్నారా? అయితే బైబిల్ సెలవిస్తుంది, ఆయన వాగ్దానాలన్నీ ఉన్నాయి అన్నట్టుగానే, ఆమెన్ అన్నట్టుగానే ఉంటాయట. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేయడానికి ఆయన ఎంత ఇష్టపడతాడో దాన్ని నెరవేర్చడానికి అంతకంటే ఎక్కువగా ఇష్టపడతాడు. ఆ గాడ్ ఈజ్ అ ప్రామిస్ కీపర్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన ఓర్పును, సహనాన్ని మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.